నమస్కారం. సీతా శర్మ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు తెలియజేసేటువంటి అంశం, ప్రశాంతత కోసం పాటించవలసినటువంటివి ఏమైనా ఉంటే తెలియచేయండి అమ్మా, ఇంట్లో ప్రశాంతత లోపిస్తున్నది అని చెప్పేసి చాలామంది కూడా బాధపడుతూ ఉంటారు. అంటే ఏంటంటే అన్నీ ఉంటాయి, డబ్బు లేదా డబ్బు ఉంటుంది, సంతానం ఉంటారు, దంపతులు బాగుంటారు, అన్నీ ఉంటాయి, కానీ ప్రశాంతత మాత్రం లోపిస్తున్నది అని చెప్పేసి చాలామంది కూడా సఫర్ అవుతూ ఉంటారు. ఎందువలన లోపిస్తున్నది అన్నప్పుడు ఏంటంటే, మొట్టమొదటిగా దైనందిన జీవితంలో ఏంటంటే ఒక ప్లానింగ్ అనేది ఇంపార్టెంట్. ఎవరికి వాళ్ళు అనుకుంటారు ప్లానింగ్ ఇహో నుంచి చేసుకుందాము అని, ఇహో నుంచి రేపటి నుంచి అనుకుంటూనే ఉంటారు. ఆ విధంగా పోస్ట్పోన్ అయిపోతూ ఉంటాయి. అలా కాకుండా నేను తెల్లవారుజామున లేవాలి, ఈ కార్యక్రమాలు చేసుకోవాలి, ఆ తర్వాత ఇవి చేయాలి, ఈ విధంగా కనుక ఒక సిస్టమేటిక్ లైఫ్ అనేది కనుక అలవాటు చేసుకుంటే డెఫినెట్గా కుటుంబంలో ప్రశాంతత అనేది ఉంటుంది. దానికి తోడు తెల్లవారుజామున లేచినప్పుడు కాలకృత్యాలు తీర్చుకొని చక్కగా ఫ్రెష్ అప్ అయ్యి స్నానం చేసిన తర్వాత బ్రాహ్మీ ముహూర్తంలో దీపారాధన అనేది చేసి చూడండి. అద్భుతంగా ఉంటుంది, మీకే ఆహ్లాదంగా ఉంటుంది, మనసు ప్రశాంతంగా ఉండటం అనేది జరుగుతుంది. చాలామంది కూడా ఏం చేస్తారంటే, స్త్రీలు మగవాళ్ళని బయటికి పంపించి పిల్లల్ని స్కూళ్ళకో కాలేజీలకో ఈ బాక్సులు ఇచ్చి పంపించి ఇల్లంతా శుభ్రం చేసుకుని నెమ్మదిగా డస్టింగ్ అంతా చేసి ఈ మాపింగ్ చేసుకొని నెమ్మదిగా అన్నమాట 11, 11:30కో 12కో స్నానాలు చేస్తారు కొంతమంది ఇళ్లలో, కొంతమంది, అందరూ కాదు, కొద్దిమంది. అలా చేసి ఆ తర్వాత ఏమైపోతుంది, పాప అంతవరకు వాళ్ళు టిఫిన్ కూడా చేయరు. వాళ్ళు కూడా ఏంటి, స్నానం చేసేదాకా టిఫిన్ చేయమనుకొని అది కూడా చేయకుండా చేస్తారు. ఆ ఫ్రెష్ అప్ వచ్చేసరికి 11:30, 12, 12:30 అవుతుంది. ఆ టైం అప్పుడు దీపారాధన అనేది చేస్తారు. ఆ తర్వాత టిఫిన్ చేద్దామని అనుకుంటారు, కానీ అది భోజనం టైం కదా, భోజనానికి టైం పడుతుందని చెప్పి టిఫిన్ చేస్తారు. ఆ టిఫిన్ చేసిన తర్వాత భోజనం ఏమవుతుంది, 3, 3:30కో 4కో భోజనం చేస్తారు. ఎక్కువ మంది ఇళ్లలో జరుగుతుంటుంది. ప్లస్ 12, 12:30కో 1 దీపారాధన చేస్తారు. వాళ్ళు ఏంటి, ఫ్రెష్ అప్ అయి వచ్చాం కదా, ఇప్పుడే స్నానం చేసి వచ్చాం కదా అని చెప్పి చేస్తారు. వాస్తవంగా ఆ టైంకి దీపారాధన చేయకూడదు, అది అపరాల టైము అని అంటారు. పెద్దవాళ్ళకి పిండ ప్రదానం చేసేటువంటి సమయం అది 12 గంటల నుంచి 2 గంటల మధ్యలో లేదా 3 గంటల మధ్యలో. ఈ విధంగా ఏంటంటే పిండ ప్రదానం అనేది చేస్తుంటారు పెద్దవాళ్ళకి, చనిపోయినటువంటి వాళ్ళకి చేసేటువంటి టైం అది, మధ్యాహ్న కాలము అంటారు. ఆ సమయంలో ఎవరు కూడా గృహంలో దీపారాధన అనేది చేయకూడదు. వాస్తవంగా 12 దాటిన తర్వాత ఇక పెట్టద్దు. 12 నుంచి 4 గంటల మధ్యలో వీలైనంత వరకు పెట్టకూడదు. అయితే ఏంటంటే రాహుకాల సమయము, మరి మంగళవారం నాడు ఉంటుంది కదా, ఏదైనా రాహుకాల సమయము దీపారాధన చేయాలంటే అవి చేయవచ్చు, అవి తప్పులేదు. ఇప్పుడు బుధవారం ఉన్నది అంటే 12 నుంచి 1:30, మరి గురువారం ఉన్నదంటే 1:30 నుంచి 3, మరి మంగళవారం వచ్చింది కదా రాహుకాల సమయము అని అంటే 3 గంటల నుంచి 4:30. అది ఏంటంటే గుడిలో అది రాహుకేతు దీపారాధన అని అంటారు. రాహుకేతు పూజకి సంబంధించింది, అది స్పెషల్. నిత్య దీపారాధన టాపిక్లో మాత్రం ఎప్పుడు కూడా 12 దాటిన తర్వాత దీపారాధన అనేది ఎప్పుడు చేయకూడదు, అది చాలా తప్పు. ఎంత పనిలో బిజీగా ఉన్న స్త్రీలు ఎవరైనా సరే ఒక్కసారి తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం చేసి ఆ తర్వాత మీది దీపారాధన అనేది చేసుకొని ఆ తర్వాత మీరు నిత్యం ఏవైతే వర్క్స్ చేస్తుంటో చేసుకొని మళ్ళీ ఫ్రెష్ అప్ కోసం 12కి ఇంకొకసారి స్నానం చేసుకోండి, ఫ్రెష్ అవుతారు, మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది అంటే అప్పుడు చేయండి. వాస్తవంగా స్నానం చేయకుండా అక్కడ మగవాళ్ళకి కావచ్చు, పిల్లలకు కావచ్చు, ఎవరికైనా ఒక టిఫిన్ బాక్స్ ప్రిపరేషన్ చేసి ఇవ్వటం కూడా తప్పే. ఆ విధంగా చేయవద్దు. ఇంతకు మునుపు అంతా చేశామనంటే గతం చేశారు. ఇప్పుడు ఇది విన్న తర్వాత అయినా సరే కొంచెం మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి. తెల్లవారుజామున బ్రష్ చేసుకున్న తర్వాత ఒక 2 చెంబులు నీళ్ళు పోసుకోండి, రిలాక్స్డ్గా ఉంటుంది. చక్కగా ఫ్రెష్ అయ్యి ఆ తర్వాత వాళ్ళకి బాక్సులు ఇచ్చి పంపించడం కావచ్చు, పిల్లలకు బాక్స్ పంపించడం కావచ్చు, ఇల్లు శుభ్రం చేసుకోవటము, ఈ మాపింగ్ చేయటం, డస్టింగ్ చేసుకోవటం, ఎవ్రీథింగ్ వర్క్ అప్పుడు చేసుకోండి. మీరు మానసికంగా ప్రశాంతత అనేది ఆటోమేటిక్గా వస్తుంది. అది మీరు అనుభవంగా ఆ ప్రశాంతతను పొందగలుగుతారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.